అనేటువంటిది అనుకునేవారు. ఇప్పుడు పార్టీల లాయల్టీతో సంబంధం లేని వాళ్ళ సంఖ్య 10% పెరిగింది ఆంధ్రప్రదేశ్లో. అది మనం మెచ్చుకోవాల్సిన అంశం. కానీ మంచి పరిణామం, అది చాలా మంచి పరిణామం. తటస్థులు 10% ఉండటం చాలా ఉపయోగం. 2014-19లో జరిగింది ఏంటంటే తటస్థుల సంఖ్య తగ్గిపోయింది. తెలుగుదేశం వైపా వైసీపీ వైపా అన్నటువంటి పోలరైజేషన్ జరిగింది 14-19లో. ఇప్పుడు అలా కాకుండా ఓటింగ్ ని డిసైడ్ చేసే ఫ్యాక్టర్ 10% అన్నది తేలింది. ఈ 10% అన్నటువంటి కారణంగానే దెబ్బతిన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ 10% లో ఎస్పెషల్లీ ఈ ప్రభుత్వ ఉద్యోగులు, అట్లాగే ఈ పెన్షనర్లు, మిగతా విద్యావంతులు, వీళ్ళు పార్టీలకు అతీతంగా ఆలోచించేటటువంటి వాళ్ళ సంఖ్య 10% పెరిగింది. ఈ 10% దెబ్బే ఇప్పుడు జగన్ ని బాగా కొట్టినట్టుగా కనబడుతోంది. కానీ అదే కోలుకోవాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ముందున్న ఆప్షన్ ఇప్పుడు ఇంకా ప్రతిపక్షంలో ఉండి అధికార పక్షం నిర్ణయాలు లేదంటే సంక్షేమాలు దీని మీదైనా పోరాడమేనా? మళ్ళీ కుల సమీకరణాలు 2019లో సక్సెస్ అయ్యాం, ఇప్పుడైతే ఫెయిల్ అయ్యాం, కానీ మళ్ళీ అదే ఫార్ములా పట్టుకుని ముందుకెళ్ళాలా? అది చూడాలి ఏం చేస్తాడో అతను అన్నట్టు. ఇప్పటికిప్పుడు మనం జడ్జి చేయలేం కదా 5 ఏళ్ల తర్వాత. ఫస్ట్ అయితే ముందు పార్టీని, కార్యకర్తల్ని మొబిలైజ్ చేసుకోవడం, ఇబ్బంది పడకుండా చూసుకోవడం, కష్టం లేకుండా చూసుకోవడం, ఆ పనిలో వెళ్ళాలి. వాళ్ళని ఇప్పుడు కేసులు పెడతారా? ఇప్పుడు దాడులు జరిగినాయి, దాడుల తర్వాత సెకండ్ ఫేజ్ లో కేసులు, ఇబ్బందులు ఉంటాయి. అవి ఉంటే గనక ఇప్పుడు అది సింపతి తీసుకురావచ్చు.